వెల్కమ్ టు హలర్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో ఒక ఫేక్ నకిలీ ఆఫీసర్. సో దీనిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు శ్రీ కరుణమ్మ గారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. సో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దాంట్లో సెక్యూరిటీ వైజ్ గా ఒక ఫేక్ ఆఫీసర్ ఉన్నారు, ఐపీఎస్ అని చెప్పి వచ్చారు. సో ఆయనపై పవన్ కళ్యాణ్ గారిపై ఏమైనా హత్య ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? సో మీ విశ్లేషణ ఎలా? యాక్చువల్గా ఈ వార్త ఎలా బయటికి వచ్చింది అంటే, మొత్తానికి తెలుసుకున్నారు. అక్కడ తెలుసుకొని ఒక నకిలీ పోలీసు అధికారి వాళ్ళ సమూహంలో చేరి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అనే ఆశతోటి అలా ఐపీఎస్ ఆఫీసర్ లాగా గెటప్ వేసుకొని తిరుగుతున్నాడు అని వాళ్ళ సమాచారం, మనకు తెలియవచ్చిన సమాచారం. కానీ చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అండి ఇది. ఇప్పుడు వచ్చిన వ్యక్తి దొరికిపోయాడు కాబట్టి ఏదైనా సమాధానం చెప్తారు. ఆయన గతంలో పెద్ద హీరో కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన్ని కలుసుకోవాలి అని అంటే చాలా కష్టము. ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. సో అతనికి దగ్గరగా వెళ్ళి ఫోటో దిగాలి అంటే అతను ఈ రకమైన మార్గం ఎంచుకున్నాను నేను అని పోలీసులకి చెప్పడం జరిగింది అనే వార్త వచ్చింది. కానీ వాస్తవానికి అతను ఏ మోటివ్తో వచ్చాడో, ఎవరు పంపగా వచ్చాడో అనేది ఇంకా పోలీసులు విచారణలో తేలవలసినటువంటి అంశము. ఇది తేలిగ్గా మనము తీసుకోకూడదు. ఎందుకంటే ఆర్డిఎక్స్ అనేటువంటి పదార్థము, పేలుడు పదార్థాన్ని ఎవరికి తెలియకుండా ఏదో ఒక చోట పెట్టేస్తారు దుండగులు. అది పేలిన తర్వాత తెలుస్తుంది. అందుకని ఇటువంటి ప్రముఖులు ఎక్కడికైనా పెడుతున్నప్పుడు ముందరస్తుగానే సెర్చ్ టీం వాళ్ళు వెళ్ళి అక్కడంతా ముందు ప్రదేశం అంతా సెర్చ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు, మీటింగులకే కాదు ఎక్కడికి వెళ్ళినా. అలాంటిది అంతకంటే ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక కానిస్టేబుల్ ఎస్ఐఓ కాదు, ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ గెటప్ వేసుకొని యూనిఫామ్ తోటి ఒక వ్యక్తి కూడా తిరుగుతున్నాడు. అది ఫోటో కోసము అని అంటే నమ్మశక్యంగా ఉందా? మీరు నమ్మగలరా? నాకైతే నమ్మకం లేదు. డెఫినెట్గా ఇది డేంజరస్ మూమెంటే. సంబడి ఈజ్ ప్లానింగ్ టు డూ సంథింగ్ అని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అలాగే ఆ పోలీస్ శాఖకు సంబంధించిన డీజీపీ గారు, వాళ్ళు ఈ ఎవరైతే మంత్రులకు కూడా సెక్యూరిటీని అరేంజ్ చేస్తారో దే హ్యావ్ టు బీ అలర్ట్ అనమాట. దే హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్. ఎవరెవరిని ఏ మంత్రులతోటి సెక్యూరిటీగా పంపిస్తారో వాళ్ళ పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి తెలియకుండా ఎలా వచ్చి ఉంటాడు? ఎవరో అతనికి సహాయం చేశారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటి? దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారండి? ఆయన ఇది చూసుకోవాల్సింది హోమ్ మినిస్టర్ గారు, అలాగే సంబంధిత డీజీపీ గారు, వాళ్ళు చూడాలి. మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఉంటాము, అందుకని ఇవన్నీ కూడా ఎవరు నా పక్కన డూప్ ఉన్నాడా, ఒరిజినల్ ఉన్నాడా, అసలు పోలీస్ అధికారేనా కాదా, డిపార్ట్మెంట్లో సర్వీస్లో ఉన్న వ్యక్తేనా కాదా, సస్పెండ్ అయిన వాడా, లేకపోతే ఎవరో వేషం వేసుకొచ్చాడా, ఇవన్నీ ఎక్కడ గమనిస్తాము అని అన్నారు. ఆయన అన్నది కూడా వాస్తవమేనండి. అవి చూసుకోవాల్సిన వాళ్ళు సంబంధిత అధికారులు ఉంటారు, వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఎక్కడో వైఫల్యం జరిగింది, ఎవరో సహకరించారు ఈ వ్యక్తికి. ఎవరి సహకారం లేకుండా అలా ఒక డ్రెస్ వేసేసుకొని, అదేం సినిమా కాదు, నాటకం కాదు, ఎలా వెళ్ళిపోతారు? అంత ఈజీగా వెళ్ళలేరండి. వాళ్ళందరికీ యూనిఫామ్తో పాటు ఐడీలు అన్నీ ఉంటాయి, ప్లస్ సపరేట్ ఐపీఎస్ ఆఫీసర్లకి వెహికల్స్ ఉంటాయి. మరి వాటిల్లోనే వాళ్ళు వెళ్ళాలి. ఇతను ఎలా వెళ్ళి ఉంటాడు?
అక్కడైనా వాళ్ళకి అర్థం కాలేదా? అండ్ ఇంకొకటి సొంత కూటమిలోనే హోంమంత్రిపై చివాట్లు పెట్టినట్టు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ, ఒక 3 నెలల క్రితం. అండ్ దీని ద్వారా ఏమన్నా కుట్ర జరిగే ప్రయత్నం ఉందా అంటే సొంత కూటమి నుంచి? డెఫినెట్ గా ఆ అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలిటిక్స్లో ఎవరికైనా ఇగో దెబ్బతింటే వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేసే ఆస్కారము ఉంది అనేది అనేక సందర్భాల్లో మనము వింటూ వస్తున్న విషయమే. ఇదేం కొత్త విషయము, కొత్త అంశము కాదు. కాకపోతే ఇక్కడ విచిత్రంగా ఉన్నది ఏంటంటే, ఏదో ఊర్లో ఎవడో ఎస్ఐ వేషం వేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు, లేదా కానిస్టేబుల్ వేషం వేసుకొని దారి దోపిడీలు చేస్తున్నాడు, ఇలాగా న్యూస్లు విన్నాం. కానీ ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ వేషధారి ఒక అతను, ఒక నకిలీ వ్యక్తి వెళ్ళి డిప్యూటీ సీఎం గారి పక్కనే ఉన్నాడు. డిప్యూటీ సీఎం పక్కన హౌ డేర్ హీ అండ్ అదర్ పోలీస్ పీపుల్, హౌ దే ఆర్ అలౌడ్ హిమ్, ఐ కుడెంట్ అండర్స్టాండ్. వాళ్ళకైనా ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీసర్లు ఎవరు అనేది వాళ్ళకి తెలీదా? అది చాలా హాస్యాస్పదం. అంచేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం అండి. ఇది చూసుకోవాల్సినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి డీజీపీ గారు, అలాగే సంబంధిత మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు, వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఒక డిప్యూటీ సీఎం, గవర్నరు ఆ హోదాల్లో ఉన్న వాళ్ళకే సరైన సెక్యూరిటీ లేకపోతే ఇంకా ప్రజలకి ఏమి సెక్యూరిటీ ఇవ్వగలరు అనే క్వశ్చన్ ఆటోమేటిక్ గా అరైజ్ అవుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఈ విషయంలో ఇక మీదటైనా హోంశాఖ వారు, సంబంధిత డీజీపీలు, అలాగే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ వ్యక్తినే కాదు ఇంకెంతమంది ఉన్నారో కనిపెట్టి వాళ్ళందరినీ కఠినాతి కఠినంగా శిక్షించాలి అని ఆశిద్దాం. జై గురుదేవ.